వారధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సకాలంలో చెల్లించాలని సొసైటీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. కరీంనగర్ వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగింది. సొసైటీ చైర్పర్సన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వారధి సొసైటీ 2015లో ప్రారంభమైందని అన్నారు. ఇప్పటి వరకు 85,129 మంది ఉపాధి ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. వారధి సొసైటీ 6 జిల్లాల పరిధిలో సేవలు అందిస్తుందని అన్నారు. సొసైటీలో ఉన్న ఉద్యోగులందరికీ సకాలంలో ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ చెల్లించాలని సూచించారు. 2,997 మంది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ ఏడాది 186 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రజల అవసరాల కోసం వారధి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు సంస్థ వార్షిక ఆదాయ వ్యయాలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శ్రీధర్, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, సంస్థ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.